హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచిగా బెండకాయ వేపుడు ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా అలా అన్నంలో నంచుకొని తినడానికి ఇంకా బాగుంటుంది. పప్పుచారు ఇంత పప్పుతో. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. వేపుడు అంటేనే కాస్త ఆయిల్ పడుతుంది, వేసుకొని చూసి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే మనము ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, ఆవాలు జీలకర్ర ఒక స్పూను వేసుకున్నామండి. ఇందులోకి ఉల్లిపాయలు ఒక 2 చిన్న సైజు గడ్డలండి, 2 లేదంటే ఒకటి పెద్దది తీసుకోండి సరిపోతుంది. నేను 1/2 కిలో బెండకాయ తీసుకున్నాను, అందుకోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని మంచిగా వేయించుకోవాలి. ఓకే అండి. ఇందులోకి ఒక కట్ట మెంతికూర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి చిలుకలు, కాస్త కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలతో పాటు వాటిని కూడా మంచిగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందామండి. నేను మొత్తం ఫ్రైకి సరిపడా సాల్ట్ అంతా వేసుకున్నాను ఇప్పుడే. సరిపోతుంది, 2-2.5 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ వేయగానే ఉల్లిపాయ కాస్త త్వరగా కూడా మనకి మగ్గుతుందన్నమాట. సూపర్. ఓకే అండి. ఇందులోకి మనం కాస్త ఉల్లిపాయ బాగా మెత్తబడింది. పసుపు వేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు కాస్త పచ్చిదనం పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగేటప్పుడు. ఆ టైంలో మనము తెలుస్తుంది మనకు అప్పుడే వంట చేసే వాళ్ళకి, వావ్ మంచి ఫ్లేవర్ వస్తుంది. పసుపు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఈ బెండకాయలు వచ్చేసి నేను మంచిగా కడిగి కాస్త ఆరిన తర్వాత కట్ చేసుకొని, అదేమంటారు, పెన్నం పైన మనం రొట్టె చేస్తే పెన్నం ఉంటుంది కదండి, ఆ పెన్నం పైన వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఉట్టి బెండకాయనే వేసి మంచిగా పెన్నం పైన వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల బెండకాయలో ఉండే జోను డ్రై అయిపోయి మనకి బెండకాయ పొడి పొడిగా మంచిగా ఉంటుంది. మనం బెండకాయని కాస్త కలుపుతూ ఉండాలండి. మాటికోసారి కలుపుతూ ఉండి వాటిని వేయించుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. మనం వేసుకున్న ఆయిల్లోనే బెండకాయ ఫ్రై అయిపోయి మంచిగా మెత్తగా అవ్వాలి. కాబట్టి అడుగంటకుండా కాస్త మాడకుండా అప్పుడప్పుడు దాన్ని కలుపుతూ వేయించుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి మంచి టేస్టీ బెండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా. మళ్ళీ కాస్త కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ కలుపుతాను. ఓకే అండి, చూద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుతాను. వావ్ చాలా బాగా వచ్చిందండి. బెండకాయ మంచిగా వేగింది. సూపర్. చూద్దాం. చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. సో మనం ఇందులోకి మనం మసాలాలు వేసుకున్నాం. వేడివేడిగా టేస్టీగా మంచిగా పప్పు అన్నం కర్రీ వేసుకొని వేపుడు పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుంది నాకు సౌకర్యంగా. సరే, ఇప్పుడు ఇందులోకి మనము ఇవి వచ్చేసి ఎండుమిర్చి ఫ్లెక్స్ అండి, చిల్లీ ఫ్లెక్స్ అంటారు కదా వాళ్ళు. వాటి వచ్చేసి మనం రెసిపీకి సరిపడా వేసేసుకోండి. కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఇది బెండకాయ. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా
పెప్పర్. వావ్ సూపర్. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. 1 లేదా మరి కాస్త కూడా కావాలనుకుంటే వేసుకోండి, సరిపోతుంది. వీటిని మంచిగా కలుపుకుందాం. మనం ఆల్రెడీ ఇందులోకి సాల్ట్, పసుపు వేసేసుకున్నాం కదండి ముందుగా. వావ్ సూపర్. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా డిష్. ఓకే, ఇందులోకి కాస్త కొబ్బరి పొడి వేసుకున్నామండి. ఒక 2 స్పూన్ల దాకా వేసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, మరి ఎక్కువ కొబ్బరి ఫ్లేవరే వస్తుంది కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. వావ్, మంచి ఫ్లేవర్, గుమగుమలు చాలా బాగుందండి వేపుడు మాత్రం. ఓకే అండి, మసాలాలు మంచిగా పట్టేసాయి. ఇప్పుడు మనం ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు వేసేసుకుందాం. ఒక గుప్పడంతా తీసుకోండి, మంచిగా ఆకులే అండి, చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాం. ఓకే, ఒకసారి అలా కలుపుకున్నాం, లేదంటే అలాగే వదిలేసినా పర్లేదు, బాగుంటుంది. కానీ కలుపుకోవడం వల్ల వేడికి మనకి కొత్తిమీర కూడా మంచిగా ఫ్రైకి అంతా పడుతుంది అనమాట, వేపుడికంతా మంచిగా పట్టుకుంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది అండి మన బెండకాయ వేపుడు. ఇదండి టేస్టీ బెండకాయ వేపుడు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.